ఇందిరాగాంధీనా రాజీవ్ గాంధీనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన పెట్టేటటువంటిది నిబంధనలకు విరుద్ధంగానే కంటే కూడా అనైతికంగా చేసేది. నిబంధనల ప్రకారమే చేస్తారు ఏదైనా సరే, కాకపోతే అనైతికంగా చేసేది. గవర్నర్ల పాలన తీసుకొస్తుండేది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బతింటే అక్కడ దానికి సజీవ సాక్ష్యం మన ఎన్టీ రామారావు గారి ఉదంతం చూసుకోవచ్చు. అట్లాంటి దౌర్భాగ్య వ్యవహారాలు చేసేది. అప్పుడు దాన్ని తప్పుపట్టేవాడు. కానీ కొందరి వ్యవహారంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటే అలాంటి ఇందిరాగాంధీ లాంటి మనస్తత్వమే కావాలేమో. మూర్ఖంగా మొండిగా వెళ్ళేటటువంటి మనస్తత్వం. తమిళనాడు ప్రభుత్వాన్ని తీసవతల పడేసినా లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాన్ని తీసవతల పడేసిన వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేశారు. కానీ దేశ ప్రయోజనాల కోసం మాత్రం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీసవతల పడేసి అవసరమైతే ఒక 4-5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెట్టినా పర్లేదేమో బెంగాల్లో. ఎందుకయ్యా అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన తర్వాత బాగుపడింది, కాశ్మీర్ రాష్ట్రపతి పాలన తర్వాత బాగుపడ్డాక ఇప్పుడు అక్కడ ఎన్నికలు పెట్టాం. బెంగాల్ కూడా అట్లా చేయాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ఇప్పటికీ శరణార్థుల పేరుతో అక్కడ శరణార్థులుగా కూడా రారు, డైరెక్ట్గా అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇప్పటికే 40% అక్కడికి జనాల్ని తీసుకెళ్ళిపోయింది. పైగా ఏ స్థాయిలో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యవహారాలు నడుపుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన టీచర్లను తీసేదట, చేతనేం చేసుకోండి అంటోంది. అంటే రాజ్యాంగ విరుద్ధమేగా నెంబర్ 1. అదే సందర్భంలో వక్ఫ్కి సంబంధించిన చట్టం ఉభయ సభలో ఆమోదించినటువంటి చట్టం, రాష్ట్రపతి ఆమోదం వేసిన చట్టం ఆవిడ అమలు చేయదట. అట్లాంటి వాళ్ళని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు తీసవతలు పడేస్తే తప్పేంటి? కాబట్టి నోటి మాటతో చెప్పి మామూలుగా చేతలు మాత్రం అమలు చేస్తుందా చూడాలి.